లేకపోతే ఇక్కడతో ఇది అంతరించిపోతుంది. నీ తండ్రి శంతన మహారాజు గారు ఇది జరగకూడదని కోరుకున్నాడు. కాబట్టి నీవు ఈ తంతువు కొనసాగేటట్టుగా, ఈ వంశము విస్తరిల్లేటట్టుగా, ఈ రాజ్య పరిపాలనము మన చేత నిరంతరము కొనసాగేటట్టుగా కర్తవ్యాన్ని స్వీకరించాలి. కాబట్టి వివాహం చేసుకుని సంతానాన్ని కను. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఎవరి కోసం చేశాడు ఈ ప్రతిజ్ఞ? కామినీ కాంచనములు రెండిటికీ దూరంగా ఉంటాను అని, నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, సంతానాన్ని పొందనని, రాజ్యభోగం నాకు అక్కర్లేదు, ఇకపైన సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి సంతానమే రాజ్యమునకు అధికారులవుతారని ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్మాచార్యుల వారి వద్దకి అదే సత్యవతీదేవి వచ్చి, నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని పొంది నువ్వే రాజ్య పరిపాలన చెయ్యి అని అడుగుతాను. మీకు ఈ సన్నివేశం విన్నప్పుడు ఏం గుర్తొస్తుంది? శ్రీరామాయణంలో నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం అంటుంది కైకమ్మ. యవరాజ్య పట్టాభిషేకం జరగాలని దశరథ మహారాజు గారు రామచంద్రుడి విషయంలో ఏ ముహూర్తాన్ని నిర్ణయించాడో అదే ముహూర్తానికి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరగాలి. అదే ముహూర్తంలో రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి అని అడిగింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దశరథుడు మరణించిన తరువాత అదే కైకమ్మ అరణ్యానికి వెళ్ళి, రామా నేనే నిన్ను అడుగుతున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యం చెయ్యి అంది. కైకమ్మ రాముణ్ణి ఎలా ప్రార్థన చేసిందో, ఏ సత్యవతీదేవి శంతనుడికి భార్య కావాలని భీష్మించి ఘోరమైన ప్రతిజ్ఞని భీష్మాచార్యుల వారు చేశారో, ఆ భీష్మాచార్యుల వారిని మళ్ళీ అదే సత్యవతీదేవి వాటిని ఉపసంహారం చేసి వివాహం చేసుకుని సంతానాన్ని కని రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేస్తూ వంశాభివృద్ధితో ఆచంద్రతారార్కం ఈ ప్రక్రియ నడిచేటట్టుగా చూడమని అభ్యర్థిస్తోంది. పరిస్థితులు రావడం వేరు, మాటకి నిలబడగలగడం వేరు. అది అంత తేలికైన విషయం కాదు. నేను ఇందువల్ల చేయలేకపోతున్నానండి అని చెప్పవచ్చు, అది తప్పని నేను అంటలేదు. కానీ కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒకరు మాత్రం ఆ ఇచ్చిన మాట కోసమే నిలబడిపోతారు తప్ప, మాటకి అంత ప్రాధాన్యత ఇస్తారు తప్ప అన్న మాట తప్పడానికి మాత్రం వీల్లేదు. వాళ్ళు అంత పౌరుషంతో, అంత సత్యనిష్టతోటి ఉంటారు. సత్యమేవేశ్వరులోకి సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు రామాయణంలో. అసలు సత్యాన్ని మించినటువంటి పరమపదం ఏముంది? సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉన్నది అంటాడు. కాబట్టి భీష్ముడు కూడా రాముడు రామాయణంలో ఎలా మాట్లాడాడో అదే తీరుగా మాట్లాడతాడు. భీష్మాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తుంటే ఆర్షవాంగ్మయంలో ఉన్నటువంటి మహాపురుషులందరిలో ఉన్నటువంటి సుగుణముల యొక్క కూడిక మీకు కనపడుతుంది. అందుకే ఆయన అన్నాడు, విని భీష్ముడనియే మీకిట్లని ఆనతి ఈయ తగునే, నా పల్కిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చిరుపునంత చిరుతని చెప్పుడా. మీరు నన్ను ఇలా ఆజ్ఞాపించచ్చా అమ్మా? వివాహం చేసుకోమంటున్నారు, రాజ్య పరిపాలన చెయ్యమంటున్నారు. నేనేమన్నా చిన్న పిల్లవాడినా? ఇప్పుడు ఒక మాటని మళ్ళీ గంట పోయేటప్పటికి ఆ మాట పక్కన పెట్టేసి సరేలేండి మీరందరూ అంటున్నారు కదా ఇలా చేసేస్తానులేండి అనడానికి. అది పసిపిల్లలైతే చేస్తారమ్మా, ప్రాజ్ఞులైన వారు అలా చెయ్యకూడదు. ఇత పూర్వం నేనే కదా ప్రతిజ్ఞ చేశాను, నీ తండ్రికి మాట ఇచ్చి కదా నిన్ను తీసుకొచ్చి శంతన మహారాజు గారికి భార్యని చేశాను. ఇవాళ శంతన మహారాజు గారు వెళ్ళిపోయారని నీకు పుట్టినటువంటి సంతానమునకు సంతానము కలగకుండా శూన్యం ఏర్పడిందని నేను మాట తప్పనా? నేను వివాహం చేసుకోనా? నేను రాజ్యభారాన్ని స్వీకరించానా? ఇంత భీష్మించిన భీష్ముడు మాట తప్పాడు అన్న మాట రాదా? కాబట్టి అలా చేయకూడదమ్మా. మాటకి కట్టుబడి ఉండడంలో గొప్పతనం ఉంది. హిమకరుడు శైత్యమును, అర్యముడు మహాతేజమును, హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గుర్వర్ధమునా చేకొనిన సద్వ్రతంబు విడుతునే. అమ్మా, ఒకవేళ హిమకరుడు శైత్యమును, చంద్రుడు తన చల్లతనాన్ని వదిలిపెట్టి వేయవచ్చుగాక, అర్యముడు మహాతేజమును, సూర్యభగవానుడు తన యొక్క వేడిని, తన యొక్క తేజస్సుని వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేయచ్చుగాక,
హుతాశనుడు ఉష్ణత్వము విడిచిరేని. అగ్నిహోత్రుడు తన యొక్క వేడిని విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేయవచ్చుగాక. గుర్వర్ధమున చేకొనిన సద్వ్రతంబు విడుతూనే. నేను మాత్రం తండ్రి గారి కోసమని చేసిన ప్రతిజ్ఞ ఏది ఉందో అది విడిచిపెట్టేస్తానా అమ్మా? విడిచిపెట్టడం సాధ్యం కాదు. కాలమునందు ధర్మము నిరంతరము మారిపోతుంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. ఉపవాసాన్ని విరమణ చేసేయాలి. విరమణ చేయడం ధర్మం. నా కొడుకు దగ్గర నిలబడ్డాననుకోండి, తండ్రి ధర్మం. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఎవరి ముందు నిలబడి ఉన్నారు, ఏ సమయమునందు నిలబడి ఉన్నారు, దాన్ని బట్టి ధర్మం మారుతుంటుంది తప్ప ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కదులుతున్న ధర్మాన్ని పట్టుకున్నవాడు కదలని సత్యమైపోతాడు. సత్యము ఆలంబనంగా లేని ధర్మం సాధ్యం కాదు. ధర్మం మారితేనే, మారుతున్న ధర్మాన్ని అనుష్ఠించి మారని సత్యంగా మారిపోతాడు. కాబట్టి ధర్మాన్ని బాగా అనుష్ఠానం చెయ్యాలి. దేశమును కాలమును బట్టి ఎప్పుడు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్ర పఠనము చేత వస్తుంది. భీష్మాచార్యుల వారు వశిష్ఠుడి దగ్గర చదవని శాస్త్రం ఏముంది? గంగమ్మ తీసుకొచ్చి శంతన మహారాజు గారికి భీష్ముణ్ణి అప్పచెప్పినప్పుడు చెప్పింది కదా, ఈయన బృహస్పతితోటి శుక్రాచార్యుల వారితోటి తుల్యుడు, తెలియని శాస్త్రం ఏం లేదు అని చెప్పింది. అన్ని శాస్త్రములు చదువుకున్నవాడు ఇంత జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య ధర్మాతిక్రమణము కాకుండా ఎలా విడదీయవచ్చో చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కూడా ఉండి తీరాలి కదా. లేకపోతే ఏమవుతుందంటే నా మాట వరకు నాకే తప్ప సమస్య ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు అందులో స్వార్థం చేరిపోతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? భీష్మించావు బాగుంది, పెళ్లి చేసుకోవు, పిల్లల్ని కనవు, రాజ్య పరిపాలన చెయ్యవు, అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? రాజ్యం అంటే మట్టి కాదుగా. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని గురదాడ గారు అన్నట్లు మరి ప్రజలందరూ ఏమైపోతారు? రాజ్యాన్ని ధార్మికుడు పరిపాలన చెయ్యనప్పుడు ప్రజలకి ధర్మమనందు అనురక్తి ఎలా కలుగుతుంది? శత్రుదాడులను ఎవరు నియంత్రిస్తారు? దొంగలు పెరిగిపోకుండా ఎవరు నియంత్రిస్తారు? శాసనాన్ని ఎవరు అమలు చేస్తారు? అప్పుడు అది తన వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. సామాజిక సమస్యని వదిలిపెట్టేసి నేను ప్రతిజ్ఞ చేశానండి అందుకని నేను ఇలాగే ఉంటాను అంటే అప్పుడు ధర్మశాస్త్రంలో దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించవలసి వస్తే చిన్న ధర్మాన్ని పక్కన పెట్టేయవలసింది. ఏది దోషము ఏది దోషము కాదు అన్నది బాగా పట్టుకోవాలి. అయితే ధర్మమునకున్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ధర్మం ఉంటుంది. అదే ధర్మం వేరొక యుగంలో ఉండదు. ఇప్పుడు నేను ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నానో, భీష్ముడు ఏ ధర్మాన్ని చెప్పాడో అది ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో లేదు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. నేను ముందు ఆ ధర్మం ఇప్పుడు లేదన్న మాట చెప్పి భీష్ముడు చెప్పిన ధర్మం ఏదో చెప్తున్నాను. ఆయన అన్నాడు, పితృవధజాత కోప పరిపీడితుడై జమదగ్నిసూనుడు ఉద్ధతబలు హైహయున్ సమరదర్పితు చంపి అశేష దారుణీపతుల వధించే గర్భగత బాలురనాదిగా అట్టి చోట తత్సుతులకు తొల్లి ధర్మ విధి సంతతి నిల్పరే భుసురోత్తముల్. అమ్మా మీకు తెలియని ధర్మమా? ఒకనకొకప్పుడు పరశురాముడు అవతార స్వీకారం చేసినప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళగా చూసి ఆయన తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపేశాడు. క్షత్రియుడు, కర్తవీర్యార్జునుడు. ఆయన క్షత్రియుల మీద పగపట్టాడు. ఇంత అహంకారమా క్షత్రియులకి? నిష్కారణంగా నా తండ్రి జమదగ్నిని చంపేస్తాడా అని పరశువు చేత పట్టుకుని క్షత్రియుడన్నవాడు లేకుండా చంపేశాడు భూమి మీద. ఆ చంపేసినప్పుడు ఏం చేశాడంటే ఎవరైనా స్త్రీ గర్భంలో శిశువు ఉంటే ఆ గర్భాల్లో ఉన్న వాళ్ళని కూడా చంపాడు. అంత ఆక్రోషంతో చంపాడు. అది అవతారం కాదా అంటే అవతారమే. దాన్ని ఆవేశావతారం అంటారు. ఒక్కొక్కసారి అంత ఆవేశంతో ఉంటుంది అవతారం. అంత రక్తపాతం చేశాడు. అంతమంది క్షత్రియుల్ని దునుమాడాడు పరశురాముడు.